హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రోజు అయితే ఇలా సిల్వర్ బీడ్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ సైజులో ఉన్నాయి. ఈ ఒక్క బీడ్తోనే గ్రాండ్ లుక్ వచ్చేలా వెరీ ఈజీ అండి. అంత ఈజీగా చూపిస్తాను. ఇంకొచ్చేసి గ్రాండ్ లుక్ వస్తుంది. మెటీరియల్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే 1 అవర్లో కంప్లీట్ అయిపోతుందండి. అలా ఉంటుందండి, గ్రాండ్ లుక్ ఉంటుంది. డిజైన్ అయితే మెటీరియల్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. కాటన్ థ్రెడ్, జరీ థ్రెడ్ అండి. సిల్వర్ కలర్ హెమ్మింగ్కి వాడతాం కదా, అదొక చిన్న నీడిల్ అండి. ఇది వచ్చేసి ఇంకా పెద్ద ఐ నీడిల్, సీజర్ కావాలి, చాపిస్, గ్లూ, టేప్. ఇది వచ్చేసి మొత్తం 200 స్టాండ్స్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే ఇలా క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా మార్క్ పెట్టుకున్న హాఫ్ ఇంచ్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలా పెట్టుకోవాలండి. హాఫ్ ఇంచ్ 2 టైమ్స్ పెట్టుకోవాలి. మళ్ళీ దాని తర్వాత 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోవాలి. మళ్ళీ హాఫ్ ఇంచ్ మళ్ళీ 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. కావాలంటే 2 ఇంచెస్ అయినా గ్యాప్ పెట్టవచ్చు. దూరం అయినా బాగనిపిస్తుంది. మరి 1 ఇంచ్ అయితే అంత లుక్ ఉండదు, ఎందుకంటే వర్క్ అనేది హెవీగా వస్తుంది కాబట్టి 1.5 ఇంచ్ అన్నా లేకపోతే 2.5 ఇంచ్ గ్యాప్ అయినా పెట్టుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఐ నీడిల్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా థ్రెడ్ వచ్చేసి కాటన్ థ్రెడ్ అండి. 4 వరుసలు కాటన్ థ్రెడ్. ఈ థ్రెడ్ అనేది నిడి లోపట వేసుకోవాలండి. నిడి లోపట ఇలా వేసుకోవాలి. ఇలా వచ్చేసి మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుందండి. ఇదిగోండి, ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్ అనేది ఇంట్లో నిడి లోపట ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బీడ్ అనేది నిడి లోపట ఇన్సర్ట్ అవుతుందో లేదో ఈజీగా అని ఇదొకటి గమనించి చూసుకోండి. కాకపోతే నిడిల్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడైతే నాకు నిడిల్ ఇవ్వండి, బీడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా. మళ్ళీ ఈ నీడిల్ ఈ బీడ్ లోపల నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. కిందలా ఇలా ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఈ థ్రెడ్ని ఇలా పార్టిషన్ చేసుకోండి. నాట్ వేసినట్టు ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ ఫింగర్ అనేది ఈ గ్యాప్లో ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 200 స్టాండ్స్ తీసుకున్నానండి, ఎందుకంటే గ్రాండ్ లుక్ రావాలని. కొద్దిగా థ్రెడ్ అనేది ఒత్తుగా కనిపిస్తుంది అనేసి నేను 200 తీసుకున్నాను. 150 to 200 ఎంతైనా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇంత ఈజీగా వచ్చేసింది కదా, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ లిటిల్ ఫింగర్తో ఈ థ్రెడ్ని ఇలా పట్టుకోండి, స్లిప్ కాకుండా అక్కడే ఉంటుంది. మళ్ళీ ఈ కాటన్ థ్రెడ్ అనేది స్లోగా ఇదిగోండి అడ్జస్ట్ చేసుకోండి. లెంత్ అనేది ఎంత కావాలో చూసుకోండి. అప్పుడు టైట్గా ఒక 2 నాట్ వేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా. చూసారా ఎంత ఈజీ కదా, చాలా ఈజీ ఉంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నిడిల్. ఇంకొచ్చేసి సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాట్ అనేది మరీ పైనుంచి వేయకండి, కొద్ది లైట్గా కింద వేసుకోండి. పజిల్ అనేది డిజైన్ బాగా అనిపిస్తుంది. ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా. మళ్ళీ ఈ నీడిల్ పైనుంచి ఇలా అనేసి ఈ థ్రెడ్ని ఇలా అని మళ్ళీ నీడిల్ అనేది పైనుంచి కిందికి ఇలా తీసుకోండి. ఇక్కడ ఇది అనేది నాట్ అయిపోతుంది. కింద ఇక్కడ లెంత్ అనేది చూసుకోండి ఎంత కావాలో అనేసి. ఇక్కడైతే నేను 1 ఇంచ్ వరకు తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా ట్రిమ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇంత బాగా అనిపించింది కదా. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇదిగోండి, మళ్ళీ సేమ్ మెథడ్. కాటన్ థ్రెడ్ వేసుకున్న 4 వరుసలు, ఇలా వచ్చేసి 8 వరుసలు అవుతుందండి.
ఇందులో ఇప్పుడు నిడిల్ లోపల 2 బీడ్స్ వేసుకోవాలండి. ఇక్కడ 1 బీడ్ వేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 2 బీడ్ మళ్ళీ పక్కనే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ బీడ్ లోపల నుంచి నిడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, డిజైన్ అయితే గ్రాండ్ లుక్ వస్తుంది. అలాగే ఇదిగోండి మళ్ళీ కింద ఇలా ట్రిమ్ చేసేసుకోండి. సేమ్ మెథడ్ మళ్ళీ థ్రెడ్ని ఇలా పార్టిషన్ చేసుకోండి. ఇలా నాట్ వేసేసుకుంటే చాలా ఈజీ. మీరు ట్రై చేయండి ఎలా ఉందో ఈ డిజైన్. మళ్ళీ ఈ థ్రెడ్ని లెంత్ ఇలా చూసుకోండి, ఒక 2 నాట్ వేసేస్తే సరిపోతుందండి. సేమ్ మెథడ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ జరీ థ్రెడ్తో నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి దీనికన్నా వెరైటీగా, దీనికన్నా ఇంకా గ్రాండ్ సేమ్ మెథడ్లో గ్రాండ్ లుక్ చూపించమంటే కమెంట్ చేసి చెప్పండి. ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇలా ఒక 2 టైమ్స్ ఇలా నాట్ వేసేసుకుంటే అక్కడ గట్టిగా టైట్గా ఉంటుంది. మళ్ళీ నిడిల్ కిందికి ఇలా తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ వరకు తీసుకున్నాను కదా, అయితే సేమ్ రావాలి కదా ఇవి టజల్ అనేది. అయితే ఊకే టేప్ పెట్టడం కష్టం కదా, అందుకని ఇదిగోండి ఇలా ఇది వచ్చేసి మన మ్యాచ్ బాక్స్ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ అండి. ఒక కొలత పెట్టుకోండి. ఇలా అన్నీ సేమ్ ఈక్వల్గా వస్తాయి చూడండి. ఇదిగోండి ఇలా పెట్టుకొని చూసుకోండి. ఎక్స్ట్రా అనిపిస్తే ఇక్కడ ట్రిమ్ చేసేసుకుంటే చాలు. ఊకే మనం టేప్ పెట్టుకొని చూసే అవసరం ఉండదు. మళ్ళీ వచ్చేసి అన్నీ ఒకే లెవెల్గా వచ్చేస్తాయి అన్నమాట. డిజైన్ గిట్ట మనకి చూడడానికి గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా మళ్ళీ నేను ఇది ఇంకో పక్కన వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. అన్నీ సేమ్ మెథడ్ ఉంటాయండి. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అనేసి లాస్ట్లో చూపించలేదు. సేమ్ మెథడ్ ఉంటుంది మొత్తం ఫైనల్ వరకు. డిజైన్ అయితే భలే గ్రాండ్ లుక్ వచ్చిందండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్రైస్ వచ్చేసి 450 to 550 పెట్టుకోవచ్చండి. ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.